ఉంది. అన్న ఎందుకు ఆ విధంగా ఉందంటే మనం చూసినప్పుడు మరి అన్నాను చూసినప్పుడు మృదు స్వభావం గల వ్యక్తిగా ఉంది. అన్న చాలా మృదు స్వభావం గలది, మాట్లాడలేదు, తిరిగి దెబ్బలాడలేదు, అరిసేది కాదు, కోపడేది కాదు, ఎదుటోళ్ళు ఎవరన్నా మనకి కౌంటర్ ఇస్తే తిరిగి కౌంటర్ ఇచ్చే టైప్ కాదు. మనమైతే తిరిగి కౌంటర్ ఇచ్చేస్తాం. మనవాళ్ళు కానీ ఎవరన్నా అంటే తిరిగే వాళ్ళకి జవాబు చెప్తాం. మౌనంగా ఉంటే మళ్ళీ ఇంకా ఏదో అంటారు, మౌనంగా ఉంటే మన మీద నిందలు వేస్తారు, మౌనంగా ఉంటే మనం చేసామని అనుకుంటారు అందరూ కూడా అని తిరిగి చెప్తాం. కానీ ఇక్కడ అన్న తిరిగి చెప్పే స్వభావం ఆమెకి లేదు. ఆమె చెప్పుకునేదంతా కూడా దేవునికి చెప్పుకునేది, ఆమెకు చెప్పుకునేదంతా ఆ ప్రభువుతో మాట్లాడేది. అందుకే ఇక్కడ చిన్న భార్య కన్నా పెద్ద భార్యని మరి ఎక్కువగా ఎల్కానా ప్రేమించేవాడంట. ఎందుకు? మౌనంగా ఉంటుంది, తిరిగి గొడవపడలేదు, కేకలేయలేదు, చాలా శాంతంగా ఉండే ఆమె, చాలా దేవుడంటే భయము భక్తి కలిగిన ఆమె. అందుకే ఎల్కానా ఎక్కువగా మరి పెద్ద భార్యను ప్రేమించినట్లు, పెద్ద భార్య ఎవరంటే హన్నాను ప్రేమించినట్లు, ఆమెకేమీ తక్కువ చేయకుండా చూచినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే పెనిన్నాకి ఇది నచ్చలేదు. ఎందుకంటే ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు ఒక భార్యని, పెద్ద భార్యని చూస్తుంటే చిన్న భార్యకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇదేంటి నన్ను పట్టించుకోకుండా ఆమెను పట్టించుకుంటున్నాడేంటి? అసలు ఈయనకి సంతానాన్ని ఇచ్చింది నేను, నాకు పిల్లలుంటే పిల్లలు లేని దాన్ని పట్టుకుని ఈయనేంటి అసలు ఎంతసేపు ఆమె అంటాడో ఏంటని ఈమెకి నచ్చల, ఈమె కోపం వచ్చేది. అయినప్పటికీ కూడా ఎల్కానా హన్నానే ప్రేమించేవాడు, హన్నాతోనే ఎక్కువగా మరి ఉండేవాడు. అయితే ఇది నచ్చక ఈ పెనిన్నా ఏం చేసేదంటే సూటిపోట్లు మాటలు మాట్లాడేది. కొంతమంది చూడండి సూటిపోటు మాటలు మాట్లాడతారు, ఆటోమేటిక్గా ఎదుటోళ్ళకి తగిలిలేక మాట్లాడతారు. డైరెక్ట్గా చెప్పక్కర్లా, డైరెక్ట్గా చెప్పకుండా వాళ్ళకి తగిలేలాగా అర్థమయ్యేలాగా నీకే అన్నట్టు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విధంగా ఈ పెనిన్నా మరి సూటిపోటు మాటలతో హన్నాన్ని విసిగించేది, కోపం పుట్టించేది, చాలా మరి భయంకరంగా ఉండేది. ఇంట్లో ఒక వైరం ఎక్కువైపోయేది. ఈ వైరం తట్టుకోలేక ఆమె యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడల్లా మరి అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది. ఈ దేవుని మందిరంలో కూడా సైలెంట్గా ఉండేది కాదేమి ఈ పెనిన్నా. ఆ దేవుని సన్నిధిలో కూడా ఆమెను విసిగించేది. ఎంత మరి బాధ పెట్టేదో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎంత చాలా బాధతో ఆమె ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు మరి దేవునితోనే ఎక్కువగా గడిపేది, దేవుణ్ణి అడిగేది. దేవుని దగ్గర ఒక మొక్కుకుంది, ప్రభా ఇదిగో నాకు కానీ సంతానం ఇస్తే, నాకు గర్భఫలాన్ని ఇస్తే ఆ బిడ్డను నీకే ఇస్తానని చెప్పింది. మొక్కు అంటే తిరిగి దేవునికి ఇచ్చేది, మనం తినేసేది కాదు. మొక్కు అంటే దేవునికి ఖచ్చితంగా చేసేది. చాలామంది మొక్కుకుంటారు కానీ ఆ మొక్కులు చెల్లించరు. చాలామంది మరి దేవునికి ఇచ్చేస్తాం అంటారు కానీ ఏం చేయరు. కొంతమంది మర్చిపోతారు, సంవత్సరాలు గడిచిపోద్ది. కానీ దేవునికి ఒక్కసారి నువ్వు ఒక మాట ఇస్తే అది మరి ప్రాణం పోయేంతవరకు ఖచ్చితంగా నువ్వు ఆ మొక్కును చెల్లించి తీరాలి. దేవుని దగ్గర మనం ఆషామాషిగా ఉండకూడదు. దేవుని దగ్గర మరి చమత్కారాలు చేయకూడదు, చతుర్లు ఆడకూడదు. దేవుని దగ్గర మనం వేళకోళ మాటలు మాట్లాడకూడదు. దేవుని దగ్గర మనం భయభక్తులు కలిగి మనం ఉండాలి. ఎందుకంటే యెహోవాయే దేవుడు, ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయనే మన సృష్టికర్త. మనందరూ కూడా ఆయనకి భయపడి లోబడాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన చెప్పినట్లు మనం చెయ్యాలి. మనం ఎప్పుడు కూడా ప్రార్థనతోనే ప్రారంభించాలి. దేవుడు ఏం చెప్తే అదే చెయ్యాలి. చాలామంది దేవుడు చెప్పినట్టు చేయరు. అందుకే ఆ మార్గాలన్నీ కూడా మరి రకరకాలుగా మారిపోతాయి. అనుకున్నది ఒకటే, జరిగింది ఇంకొకటి జరుగుతుంది. మనం అనుకున్నవి ఒకటే, అక్కడ రివర్స్ అయిపోతాయి. అన్నీ కూడా రివర్స్లో వెళుతూ ఉంటాయి. కరెక్ట్గా మనం అనుకున్న పరిస్థితి రాదు అక్కడికి, కరెక్ట్గా మనం అనుకున్న జరగవు. ఎందుకంటే మనం దేవుడు చెప్పినట్లు మనం చెయ్యం.
దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేయాలి, దేవుని దగ్గర మనం అడగాలి, దేవుడు ప్రార్థించాలి. ప్రభు మనతో మాట్లాడతాడు, రకరకాలుగా మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ వాక్యాన్ని ఇది నాకే వచ్చింది, నన్నే అన్నాడు దేవుడు అని నువ్వు గ్రహించాలి. నాకు కాదులే, ఆమెకి ఎవరికో వచ్చిందిలే, ఆమె రాదు కదా, ఆమె గురించి చెప్పాడులే పాస్టర్ గారు, ఇవాళంతా కూడా ఆమెదే అని అనుకోకూడదు. దేవుడు నీతో నాతో అందరితో కూడా మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు, ఇదిగో బయట ఉన్నటువంటి వారితో మాట్లాడతాడు, అందరితో మాట్లాడే దేవుడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క హన్నా ఏం చేసిందంటే, మొదటి సమూయేలు గ్రంథంలో ఉంది 1వ అధ్యాయము 7వ వచనంలో, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చెను. దేవుని మందిరానికి వెళ్ళి ఆమెను బాధ పెడుతుంటే ఆమె కనీసం ఆహారాన్ని నోట్లో పెట్టుకోలేని స్థితిలో ఉంది. ఆమె తినేది కాదు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండేది. ఎందుకంటే తన సూటిపోటు మాటలతో ఆమెను గాయపరిచేది. మనల్ని కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడతారు, అన్నీ కూడా మనం తట్టుకుంటాం. ఒక్కోసారి ఆ మాటలు గుర్తొచ్చినప్పుడు బాధపడతాం. మనుషులు కొడితే పెద్ద బాధపడరు, కానీ మనుషుల్ని దగ్గర మాటలంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మనల్ని రకరకాల నిందలేసినప్పుడు, రకరకాలుగా మన మీద చెడ్డ ప్రచారాలు చేసినప్పుడు, మనం అదని ఇదని చెప్పినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. మంచిగా ఉన్నప్పుడు కొంతమంది మరి సైతాన్లే తయారవుతారు. సైతాన్లు వాళ్ళు ప్రవేశించి వాళ్ళు రకరకాలుగా బాధ పెట్టేవాళ్ళు అనేక మందిని చూస్తున్నాం. మనం చూసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం దేవునితో ఎప్పుడు కూడా మనం దేవుని జోలికి వెళితే దేవుడు అసలే సమస్య లేదా వాళ్ళని ఊరుకోడు. మనకు దేవునికి విరోధంగా మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు. దేవునికి విరోధంగా మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొడతాడు దేవుడు. అందుకే ఏం చేసినా మన దేవుని బిడ్డలకి జోలికి కానీ, దేవుని సేవకుడి జోలికి కానీ, దేవుని మందిరం జోలికి కానీ, దేవుని జోలికి కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే మనకే ప్రమాదం, మనకే ఇబ్బందులు, మనకే నష్టం, మనకే కష్టం, మనమే అన్నీ కూడా ఒక రోజున ఆ పరిస్థితులన్నీ కూడా భయంకరంగా మారిపోతాయి. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనందరూ కూడా భయపడవలసింది దేవునికి భయపడాలి. ఈమె మరి ఎంత బాధ పెట్టిందో చూడండి. ఈ పెనిన్నా హన్నాని ఏడుస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఏడుస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంది, మౌనంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె భోజనం చేయకుండా ఏడుస్తూ ఉండేది. ఏం చేసేది కదమ్మా, భోజనం చేయలేదు. మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు శుభ్రంగా తిని వస్తాం, అంతేనా? వచ్చిన తర్వాత ఏం చేస్తాం, నిద్రపోతాం. బాగా గుర్తుపెట్టుకోండి, తిన్నవాళ్ళు ఖచ్చితంగా నిద్రపోతారు. భోజనం మంచిగా చక్కగా హ్యాపీగా తిని వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిద్ర వస్తుంది. నిద్రనే దురాత్మ నీ మీదకు వస్తుంది, నీకు జోలపాటలా ఉంటుంది. ఆ పాటలు కంచేపు ఊగిపోతావు, తర్వాత మావులేక వెళ్ళిపోతావు. ఎందుకు, వాక్యం మొదలెట్టేటప్పటికి స్టార్ట్ ఇక అలా నిద్రపోతూ ఉంటారు. ఆఖరిని లిగుతారు. ఇప్పుడు ఆఖరి ప్రార్థన అయినప్పుడు లిగుతారు, అంతే. అప్పుడు దాకా వాళ్ళు నిద్రపోతారు. ఎందుకంటే సాతాను వాక్యాన్ని వినేవద్దు. కాబట్టి దేవుని పిల్లరా, మనం నిద్రించేవారిగా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ఎలర్ట్ అయి ఉండాలి. ఇక్కడ ఎల్కానా హన్నాని ఎంత ఓదార్చేవాడంటే, ఆమెను బాధ పెడుతుంటే భర్త ఓదార్చేవాడు. ఎందుకు ఓదార్చేవాడంటే ఆమె దేవుని మీద ఆధారపడింది కాబట్టి ఓదార్చేవాడు. ఏమంటున్నాడు తెలుసా ఓదార్చి, నేను 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కానా అనేవాడంట. నీకు 10 మంది కొడుకుల కంటే నేను విశేషమైన వాడిని కానా? నీకు 10 మంది కొడుకుల కంటే నేను ఎక్కువ. ఒక భార్య దగ్గర అలాంటి మాటలు, ఓదార్పు మాటలు మాట్లాడుతున్నాడు. కొంతమంది నువ్వు నిన్ను వదిలేస్తాను, ఇక నిన్ను ఇడాకులు ఇచ్చేస్తాను, నిన్ను వదిలేసి ఇంకొకరిని చేసుకోండి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత, ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే ఆటోమేటిక్గా 4 ఏళ్ళు అయ్యేటప్పటికి అత్తగారు కానీ మామగారు కానీ కొడుకు చెప్తుంది, వదిలేరా, పిల్లలు పుట్టరు ఏం పుట్టరో, ఇంకొక ఆమె చేసుకుంది కానీ వదిలే, ఇడాకులు ఇచ్చేయి అంటారు. భర్తకి పాపం ఉండదు స్టార్టింగ్లో. వీళ్ళు ఎప్పుడైతే అమ్మా నాన్న చెప్తారో అప్పుడు మొదలెడతాడు, వదిలేద్దాం ఇక
ఊరికి వదిలేస్తే కుదరదు. ఏదోటి ఏ అనుమానమో లేకపోతే ఏదో నువ్వు పని చేయట్లేదు, అది చేయట్లేదు, నువ్వు కూర సరిగ్గా వంటలేదు, నువ్వు ఆ పని చేయట్లేదు, ఈ పని చేయట్లేదు, పొద్దుటే లెగట్లేదు అని రకరకాల సాకులు చూపించి ఏదోలాగా ఇంట్లోంచి గెంటేసేవాడు చాలామంది ఉన్నారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అలా చేయకూడదు. తన తల్లిదండ్రులు విడిచి భర్తే సర్వస్వమని తన ఇంటి పేరును కూడా మార్చుకుని నీ ఇంటి పేరు రేపొద్దున నీకు ఒక కుమారుడు కానీ కుమార్తెను కంటే అది కూడా వాళ్ళు నీ పేరు మీదే నీకు సంతానాన్ని ఇచ్చి నీ బట్టలు ఉతికి నీకు సబ్బు రాసి నీకు వేడి నీళ్ళు ఎట్టి నీకు అన్నం పెట్టి నీ మీద ఎక్కువగా ప్రేమ ఉంటే మళ్ళీ నువ్వు వెళ్ళేటప్పుడు నీకు మళ్ళీ చెంబుతో నీళ్ళు ఇచ్చుకుని ఎదురొచ్చి నీ బనేళ్ళు ఉతికి నువ్వు కాలు నొప్పి పడిపోతే ఒకవేళ నీ కాలు ఒత్తి చక్కగా నీకు మళ్ళీ సఫరీ చేసి నాన్న బాధలు పడి నీ మీదకి ఎవరన్నా వస్తే వాళ్ళు గొడవకు వస్తే వాళ్ళ మీదకి వెళ్ళి ఎందుకన్నారు అది అని గొడవపడి ఇన్ని చేస్తే భార్యని ఏం చేస్తున్నానంట విడిచిపెట్టేద్దాం, వద్దు నాకు అసలు నువ్వు వద్దు, అసలే పిల్లలు లేరు నాకు, సార్ నీకు పిల్లలు పుట్టరిక చెప్పేశారు డాక్టర్లు, నాకు అక్కర్లేదు నువ్వు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని పిల్లలు ఆ విధంగా ఉండకూడదు. ఒకసారి వివాహం అయిన తర్వాత ఆమెకు జబ్బు చేసినా పిల్లలు పుట్టినా పుట్టకపోయినా ఆమె ఏ విధంగా ఒకవేళ అనారోగ్య పాలైపోయినా ఖచ్చితంగా నీ భార్యను పోషించాలి, నీ భార్య విడిచిపెట్టకూడదు, నీ భార్యను ప్రేమగా చూడాలి, నీ భార్యను చక్కగా ఆమె మరి ఏం కావాలని అడుగుతుందో అన్నీ కూడా చక్కగా చెయ్యాలి. దేవుని పిల్లలు ఇది మనం నేర్చుకోవాలి. బలహీనమైన ఘటము వాళ్ళు తిరిగి ఏమి అనలేరు కాబట్టి భార్యను ప్రేమించేవారుగా ఉండాలి. ఏ భర్త అయితే భార్యను ప్రేమిస్తాడో ఆ కుటుంబం చాలా సంతోషంగా సమాధానంగా ఉంటుంది. ఏ భర్త అయితే భార్యను నీచంగా వంటింటి కుందేళ్ళగా పని మనిషిలాగా లోపలికి రాగానే వదలపో అని చెప్పి మాట్లాడి చిరాకు పడే కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలు ఎప్పుడు కూడా వర్ధిల్లో. దేవుని పిల్లలు చక్కగా మరి కలిసి మెలిసి చక్కగా సంతోషంగా ఉండాలి. ఇక్కడ ఎల్కానా హన్నాని ఎంతో ఓదార్చేవాడు. అన్న తన కొరత తీర్చగల దేవుడు ఒక్కడే అని గుర్తించింది. దేవుని సందులో ఆమె చేసింది ఏమిటంటే బహుగా ఏడ్చి ప్రార్థించింది. ఎలా ఏడ్చిందమ్మా? బహుగా ఏడ్చి ప్రార్థించింది. దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో బహుగా ఎక్కువగా ప్రార్థన మనం చేయాలి. రాగానే ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో చక్కగా చాలా నిబద్ధత కలిగి కడు భయభక్తులు కలిగి చాలా నిశ్శబ్దంగా పక్కవాళ్ళతో ఊసులాడతారు కొంతమంది. అక్కడ గొడవ ఇక్కడ గొడవ ఈ మాట్లాడతారు. పోనీ పాస్టర్ గారు చూస్తున్నాడో లేదో ఏముండదు, ఆ చూతే ఆయన ఏమంటాడు అన్నట్టు భయం లేదు. దేవుని మందిరంలో ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో దేవుడు వారి కుటుంబాల్ని వారి బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అంటే మనం భయము భక్తి కలిగి ఉండాలి. ఇక్కడ దేవుని పిల్లరా దేవుని సందులో ఏం చేసిందంట ఈ అన్న బహుగా ఏడ్చి ప్రార్థించింది. రెండోదిగా నీ కుటుంబంలో ఈ రోజున మనం బహుగా ప్రార్థిస్తున్నామా? మనకి ఎన్ని కొరతలు వచ్చినా దేవునికి దూరంగా ఉన్నామా, దేవునికి దగ్గరగా ఉన్నామా? ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలి. 34వ కీర్తనలో ఒక మాట ఉంది. 34వ కీర్తన 10వ వచనం. చదవమ్మా. సింహపు పిల్లలు లేమి గలవై, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. సింహాల పిల్లలు ఏమీ లేకపోయినా ఆకలి ఉంటుంది వాటికి. ఈ రోజున మనం బలం ఉందని ఒకవేళ నాకు ధనం ఉందని, ఒకవేళ నాకు అన్నీ ఉన్నాయని ఒకవేళ నువ్వు ఉంటే ఒక రోజున ఆకలి కొని ఉంటావు. కానీ ఇక్కడ 2వ లైన్లో చూడండి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై, దేవుణ్ణి నమ్ముకున్న వారిని దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏది కొదువై ఉండదో సమృద్ధినిస్తాడో. ఎలా ఇస్తాడో మనకు తెలీదు, ఆయన ఇస్తాడు. మనం ఏం చేయాలి? నమ్మాలి.
మనం నమ్మకం పెట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అందుకే ఇక్కడ దేవుడు ఇలా చెప్తున్నాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మన కొరతలు తీర్చేవాడు ఆయన. మన కొరతలు తీరాలన్నా ఆయన దగ్గరికి వచ్చి మనం ఆయన ఆశ్రయించాలి. ఆయన రహస్యమందు ఉన్నటువంటి మన తండ్రిని మనం చేయవలసిన పని ఏమిటంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదల ఉండాలి. చదువుకునే పిల్లలకు పట్టుదల ఉండాలి. వాళ్ళు ఎవరో వస్తున్నారులే, మనకెక్కడ వస్తుంది, అది రాలే, 100 మంది ఉన్నారు, 90 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, 30 మందిలో మనకెక్కడ వస్తుంది అంటే పట్టుదల లేదు వాళ్ళకి. 100 మంది కాదు, 1000 మంది ఉన్నా మనమే వస్తామని పట్టుదల ఉండాలి. తిరిగి లేదు, ఇంకా అవకాశం లేదు, నేనే రావాలి. వాళ్ళకి ఏముంటుందో తెలుసా? పట్టుదల. పట్టుదల అంటే ఆటోమేటిక్గా ఏదైనా కూడా ఉద్యోగం సంపాదించాలన్నా, బాగా చదువుకోవాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా పట్టుదల ఉండాలి. ఏమైనా సరే చక్కగా గొప్పవాడిని అవ్వాలి. ఏమైనా సరే చక్కగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎక్కడ నేను అవమానించబడ్డానో, ఎక్కడ నన్ను అందరూ కూడా నీచంగా చూశారో, ఎక్కడైతే నన్ను రకరకాలుగా మాట్లాడారో వాళ్ళ ముందే వాళ్ళే వచ్చి నన్ను మెచ్చుకోవాలి. ఏమున్నావురా బాబు, అసలే నీ గురించి మాకు తెలియదు, అసలే నువ్వు ఇంత గొప్పడు వైపుతావు మాకు అసలు అనుకోలేదు మేము అనుకోవాలి. మనందరికీ తెలుసు, టీవీలో వస్తాడు ప్రవీణ్, బెల్లంపల్లి ప్రవీణ్ గారు. ఆయన ఒకప్పుడు నక్సలైటు. ఆయన పోలీసులు తీసుకెళ్ళి ఉదుగా అరహేశారు, ఎముకలు ఇరిసేశారు. ఆ స్టేషన్లో పెట్టి కొల్లబడిస్తే, ఆ స్టేషన్లో పెట్టి ఆ జైల్లో పెడితే అక్కడ దేవుణ్ణి నమ్ముకున్నాడు. అందరి ముందు అతను దోషి అయిపోయాడు. నేను చేసేను ఇలాగా, అందరూ అసహించుకున్నారు, అందరూ చూశారు అతన్ని. ఇలాంటి కొడుకున్నా ఒకటే చచ్చిపోయినట్టే, పలానా అబ్బాయి వచ్చి ఆడు వేస్టండి, వాళ్ళ పిల్లలు అంటే పిల్లలు ఉండకూడదు మాకు అనుకునేవారంట. దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎక్కడైతే నన్ను అవమానపరిచారో, ఎక్కడైతే నన్ను అసహించుకున్నారో, ఎక్కడైతే నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారో వాళ్ళ ముందు తలెత్తుకోవాలి. వాళ్ళే నన్ను జైజీలు కొట్టాలి, వాళ్ళే ఇలాంటి వాడు ఉన్నాడా అనుకోవాలి అని. ఏ స్థలంలో బాధపడ్డాడు, ఏ స్థలంలో అయితే అనేక మంది అపహాసం చేశారో, నిందించారో, బాధ పెట్టారో, అదే స్థలంలో మోకరించి ప్రార్థన చేశాడు. దేవుని ఆత్మను పొందుకున్నాడు, పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాడు. దేవుడు పిలుచుకున్నాడు. అనేక మందిని ప్రార్థన చేస్తే స్వస్థపరిచే వరం ఆయనకి ఇచ్చాడు. ఈ రోజున బెల్లంపల్లిలో నలుమూల, ఆంధ్రప్రదేశ్ ఏంటి, తెలంగాణ ఏంటి, ఇండియా మొత్తం అక్కడికి వెళుతున్నారు ట్రైన్లో. ఎందుకు? దేవుడు అతన్ని అభిషేకించాడు, గొప్పవాడిని చేశాడు. అతను ప్రార్థన చేశాడు, నన్ను ఎవరైతే ఇలా అన్నారో వాళ్ళ ముందు నేను తలెత్తుకోవాలి, వాళ్ళే అనాలి, వాళ్ళే ఇతను గొప్పవాడని చెప్పాలి. ప్రభా నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నన్ను గొప్ప స్థితిలో ఉంచు ప్రభా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన అన్నట్లుగానే అతను ఏం చేశారంట, దేవుడు గొప్పగా ఉంచాడు. అతనికి ఉన్నటువంటి ప్రార్థన పట్టుదల ప్రార్థన. ఇక్కడ హన్నాకు కూడా పట్టుదల కలిగిన ప్రార్థన ఉంది. అదే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి చదువుకుని ముగించేసుకుందాం. ఏమడిగిందమ్మా ఆమె? పిల్లలు కావాలన్నా నీలేగా, ఆడపిల్ల ఇచ్చిన పర్లేదు, నా మగ పిల్లడు ఇచ్చిన ప్రభా, నువ్వు పిల్లలు ఇస్తే చాలు ప్రభా, వీళ్ళ నిందలు పడుతున్నారు ప్రభా అందా. ఆ సైతాన్ని ఒకటి వస్తుంది, ఎవరో అత్తగారు, ఆ సైతాన్ని నన్ను బాధ పెట్టేస్తుంది ప్రభా. కొంతమంది అత్తగారి గురించి ప్రార్థన చేస్తారు, ప్రభా నూరెడిపోవాలి ప్రభా, రోజు అడుగుతుంది ప్రభా. ఏ ప్రార్థనలో
ఆ సైతాన్ని నన్ను రోజు వేధించేస్తుంది ప్రభా, అసలు దాన్ని ఉంచుకో ప్రభా. నీ గర్భఫలం గురించి అడగడం మానేసి ఆమె ఏదో ఏదిస్తుందని ఆమెను అనటం అది కరెక్ట్ కాదు. నీ కడుపు పండాలని ప్రభు దగ్గర అడగాలి. ఆమె ఒక మొక్కుకుంది, ఖచ్చితంగా నా కుమారుడు కావాలంది. నువ్వు ఏది ఇచ్చినా పర్లేదు, ఏదడిచ్చే ప్రభా, నేను సర్దుకుంటాను ప్రభా. లేదు, నువ్వేది అడిగితే అదే ఇస్తానంటున్నాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఒకటి అడిగితే ఇద్దరిని ఇస్తాడు, అర్థమైందా? కవల పిల్లలు ఇచ్చేస్తాడు, నువ్వు పెంచలేవు. అప్పుడు అడుగుతుంది ఆమె, నాకు మగపిల్లడిని దయచేయి ప్రభా. ఏమంటుందంట? సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, ఏం చూసి? శ్రమను చూచి, నీ సేవకురాలునైన నాకు ఉన్న శ్రమ, నేను ఎంత శ్రమ పడుతున్నానో, నేను ఎంత బాధపడుతున్నానో, నిన్న ఎంత మరి ఇబ్బందులు పడుతున్నానో, నా శ్రమను చూడు ప్రభువా. ఒకసారి నా శ్రమను చూచి మరి నాకు దయచే ప్రభా. ఎవరిని దయచేయి అంటుంది? మగపిల్లడిని దయచే ప్రభా. నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని మర్చిపోతు ప్రభువా.